హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గీ రైస్ అలాగే పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. దీనికోసం అయితే బాస్మతి రైస్ని అయితే ఇట్లా పొడిగా ఉడికించుకొని పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, అవన్నీ అయితే వేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి. మనం మామూలుగా బగారా రైస్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ చేస్తాం కదా, ఎక్కువ టైం లేనప్పుడు ఇలా గీ రైస్ అయితే చేసి పెట్టండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఇవన్నీ అయితే వేసుకున్నాను. వీటినైతే కాసేపు అయితే ఈ నేతిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి అయితే ఇలా చించుకొని అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఈ మసాలాలంతా ఆ నేతిలో మంచిగా ఫ్రై అవ్వాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం లేనప్పుడు మనం స్పెషల్గా తినాలనుకుంటే ఇలా గీ రైస్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే ఉంది కదా, అదైతే ఇందులో వేసుకుంటున్నాను. బాస్మతి రైస్ ఏం లేదండి, ఒక గ్లాస్కి 1 గ్లాస్‌న్నర నీళ్ళు అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఉడికించుకుంటే పొల్లు పొల్లు వస్తాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది రైస్ అయితే. ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనైతే ఈ రైస్ని ఇందులోకైతే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఈ గీ ఉంది కదా అండి, ఈ స్మెల్ అంతా ఈ బాస్మతి రైస్కి అయితే వచ్చేసేయాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఇది నాన్ వెజ్ రెసిపీస్ కానీ మామూలుగా చిన్నపిల్లలు అయితే ఇలానే ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి లంచ్ బాక్స్ టైంలో కూడా ఇలా గీ రైస్ అయితే చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ తోటి పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే గిన్నె తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే డైరెక్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి వాటర్, ఆయిల్ ఏం వేయలేదండి. జస్ట్ చికెన్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే. ఇలా వేసుకొని చికెన్ని ఉడికించుకున్నాం అనుకోండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి అయితే వస్తుందన్నమాట. ఇలానే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. చూడండి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ చికెన్ వచ్చిన ఎక్స్ట్రా వాటర్ ఉంది కదా, ఇది అండ్ ఆయిల్ ఉంది కదా, దీంట్లోనే చికెన్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. చికెన్ ఎప్పుడైనా సరే ఇలానే ఫస్ట్ ఫ్రై చేయండి. అప్పుడు మనకి చికెన్ తినేటప్పుడు గట్టిగా ఉన్న ఫీలింగ్ అయితే కలగదనమాట. చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే ముందుగానే యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా మంచిగా కలుపుకొని దీంట్లోనే చికెన్ ఫస్ట్ అయితే ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించడం వల్ల చికెన్లో పచ్చి వాసన, పచ్చి స్మెల్ అనేది ఉండకుండా మంచిగా నీట్గా ఉడుకుతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి వాటర్ అయితే ఊరిందనమాట చికెన్లో నుంచి. ఇదే వాటర్లో మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇక ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు ఇందులో. చూడండి ఒక సైడ్ అంతా మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకున్నాను. ఇదైతే పెప్పర్ పొడి అండి. మిరియాలు ఉంటాయి కదా, రోట్లో దంచుకొని అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలానే ముందుగానే పెప్పర్ పొడి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. అలాగే కారం కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో పెప్పర్ పొడి వేసుకున్నాం కదా, 1 స్పూన్ వరకు అయితే కారం సరిపోతుంది.
ఇప్పుడు దీనంతా మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ పీస్లకి ఈ కారము పెప్పర్ పొడి బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోండి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అందరు ఫస్ట్ వేసుకుంటారు కదా, ఇలా మధ్యలో అయితే వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, ఇది ముక్కలకంతా పట్టేటట్లు బాగా కలపండి. ఈ మధ్యలో వేసాం కదా, టేస్ట్ బాగుండదని అనుకోకండి, చాలా బాగుంటుంది ఇలా మధ్యలో వేస్తేనే. ఇదంతా బాగా ఉడుకుతుంది. ఇందులో ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఈ ఊరింది కదా అండి వాటర్, ఇందులోనే చికెన్ ముక్కలు బాగా ఉడకాలన్నమాట. కొంచెం ఎక్కువ టైం పడుతుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని ఈ ప్రాసెస్ అంతా, అప్పుడు అడుగంటకుండా చికెన్ పీసెస్ మంచిగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి నేనైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది మీరు టేస్ట్ చూసి ఇందులో సాల్ట్ కానీ కారం కానీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. లవంగా ఇలాచి ఉంటాయి కదా, వాటి పౌడర్ అనమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మళ్ళొకసారి. దీనిపైన మూత పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే ఉడికిపోయిందనమాట చికెన్. ఫైనల్గా పుదీనా అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. పెప్పర్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ గీ రైస్కి అయితే ఈ చికెన్ పెప్పర్ ఫ్రై అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఉంది కదా, ఇదంతా కొంచెం ఇంకా గట్టిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పెట్టుకోండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ ఫ్రై అండ్ గీ రైస్ని అయితే. చూడండి, ఈ గీ రైస్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సర్వ్ అయితే చేసుకొని తిన్నాము, చాలా బాగుంది టేస్ట్. మీకు నచ్చితే మీకు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.